హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను మా వారు బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాము. సో ఇది ఏ రోజు వ్లాగ్ అంటే సండే రోజు వ్లాగ్ అనమాట. మీకు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు చూపించాను కదా, ఆ తట్ట ఇడ్లీ విత్ చికెన్ పులుసు. సో ఆ టిఫిన్ తినేసిన తర్వాత నుంచి అనమాట. ఏంటి అంటే ఇంకా బట్టలు సండే కదా, సో వాషింగ్ ఇవాళ మా వారి బట్టలు కూడా ఇవాళే వేసేసాను వాషింగ్ మిషన్లో. మామూలుగా అయితే యూనిఫామ్స్ ఒక్కటే ఉతుకుతాను అనమాట. ఇంక మా వారివి కూడా బట్టలు ఇవాళే ఉతికాను. ఇంకా ఇద్దరం అయితే ఆరబెడతా ఉన్నాము. మా వారి ఇంట్లో కనుకుంటే ఇలా ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తారండి, లేకపోతే మాత్రం నేనే చేసుకోవాలండి, తప్పదు. ఉంటే మాత్రం హెల్ప్ చేస్తారు. సో ఇంక ఇలా బట్టలు అయితే ఆరబెడతా ఉన్నాము. అయితే ఇంక ఇవాళ అయితే మాత్రం అండి మీకు మంచి కర్రీ అయితే చూపిస్తాను. చికెన్ కర్రీ అనమాట. అసలు మీరు కనుక ఏదైనా ఇంట్లో అకేషన్ ఉండి లేదంటే ఏదైనా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కనుక ఆ రెసిపీ చేసి పెడితే అసలు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తేస్తారు. అంత మంచి రెసిపీ. అసలు ఇన్ని రోజులే నేను ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది. యాక్చువల్గా ఇది ఎప్పటిదో అనమాట. నేను ఒక పేపర్లో చూసి చేసిన రెసిపీ అనమాట. అది నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది అది. సో మీకోసం ఇవాళ చికెన్ డంప్లింగ్స్ కర్రీ అయితే చేసి చూపిస్తానండి. అసలు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంక సండే వ్లాగ్ అయితే ఉంటుంది. సండే రోజు కదా, సో మేము బయటకు అయితే వెళ్ళాము. సో మా సండేని మేము ఎలా టైం స్పెండ్ చేసామో మీతో అయితే షేర్ చేస్తాను. ఓకేనా? వ్లాగ్ అయితే చివరి వరకు చూస్తూ ఉండండి. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే చికెన్ తీసుకొచ్చారు, చెప్పాను కదా సండే అని చెప్పి. సో సండే కాబట్టి కొంచెం ఎక్కువ చికెన్, కేజీన్నర చికెన్ అలా తెస్తారు. అంటే ఒకటే రోజు కాదండి తినే మొత్తము. మండే తినం కానీ మళ్ళీ వెనస్డే, ట్యూస్డే తింటాం అనమాట. సో ఈ 3 డేస్కి సండే, ట్యూస్డే, వెనస్డేకి సరిపడా చికెన్ ఒకటేసారి తెచ్చిపెట్టేసుకుంటాం. ఎందుకంటే ఇంక మా వారు వచ్చే టైంకి లేట్ అయిపోద్ది. ఇంక ఉదయాన్నే ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ కర్రీ చేయాలి అంటే ఉంటే చేస్తాను. సో తన కోసం చేసి తనకి లంచ్ బాక్స్ కట్టి నేను కూడా తింటాను. ఎందుకంటే పిల్లలు తినరు కదా, సో మా ఇద్దరి కోసమే. అందుకని ఒకసారి తెచ్చుకొని మేము ఒక 2-3 సార్లు అయితే వండుతాం అనమాట. సో అక్కడ గిన్నెలో ఉన్న బోన్స్తో ఉన్న చికెన్ వచ్చేసి ఆల్రెడీ కర్రీ చేసేసాను. మీకు ఆ వీడియోలో చూపించాను కదా చికెన్ పులుసు విత్ ఇడ్లీ. సో ఇంక ఇది వచ్చేసి లెగ్ పీసులు, అలాగే బ్రెస్ట్ పీస్ అనమాట. సో ఇవి ఏంటంటే నీట్గా వాష్ చేసేసి ఇలా ఘాట్లు పెట్టేసి ఉప్పు కలిపేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసామనుకోండి ఒక గంట సేపు, చికెన్ అంతా కూడా మనకి సాఫ్ట్ అయిపోద్దండి. ఉప్పు ఒక్కటే చాలు. ఉప్పు కాకుండా మీరు ఇంకా వేరే మసాలాలు అన్నీ వేసి కనుక నానబెట్టారంటే మాత్రం చికెన్ అనేది గట్టిగా అయిపోద్ది. సో ఫస్ట్ అయితే మాత్రం సాల్టే వేయాలి, ఇంకేం వేయొద్దు. సాల్ట్ ఒక్కటే వేసి చికెన్ని ఇదిగోండి బాగా ఇలా సాల్ట్లో బాగా మిక్స్ చేసేసి మూతేసి కనుక ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి ఒక గంట సేపు చాలు. ఎంత గట్టిగా ఉన్న చికెన్ అయినా సరే సాఫ్ట్ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత మీరు ఏ మసాలా అయినా వేసుకొని కర్రీ చేసుకోవడమో, పకోడీ చేసుకోవడమో, తందూరీ చేసుకోవడమో చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మాత్రం సాల్టే వేయాలి. అయితే మీకు ఇదివరకు వీడియోలో చూపించాను కదా చికెన్ పులుసు, అందుకే ఇంక ఈ వీడియోలో యాడ్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే చికెన్ డంప్లింగ్స్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇది అన్నంతో తినొచ్చు, చపాతీతో తిన్నా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే బోన్లెస్ చికెన్, ఇందాక బ్రెస్ట్ పార్ట్ కట్ చేశాను కదా, సో దాన్ని నేను ఏంటంటే మిక్సీలో వేసుకున్నాను. చాపర్లో కాదండి, మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట. అంటే మామూలుగా చాపర్లో వేస్తే కీమా లాగా చిన్న చిన్న పీసెస్ వస్తాయి. సో నేను మిక్సీలోనే వేసుకున్నాను మెత్తని పేస్ట్ లాగా. ఆ తర్వాత చికెన్లో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఒక చిటికెడు పసుపు, ఆ తర్వాత ఒక 1/2 స్పూను, ఒక 2 చిటికెళ్ళు కారము, ఒక 2 చిటికెళ్ళ ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు. నేను ఉప్పు లైట్గా మీకు చెప్పడం కోసం వేసాను అంతే. ఆల్రెడీ నేను చికెన్ కడిగినప్పుడే సాల్ట్ అయితే వేసేసాను కదా. సో అన్నీ వేసేసుకొని స్పైసెస్ అన్నీ వేసేసి అందులో ఒక ఎగ్ కట్ చేసి అయితే వేసాను. యాక్చువల్గా మీరు చికెన్ని మిక్సీ చేసేటప్పుడు ఎగ్ కూడా మిక్సీలో వేసేసేయండి. కాకపోతే ఎగ్ మిక్సీలో వేస్తే మిక్సీ గిన్నె ఎగ్ స్మెల్ వస్తుందని నేను వేయలేదు. మీ ఇష్టము, మీరు ఇలా కావాలనుకున్నా సరే చికెన్లో ఎగ్ కట్ చేసి వేసుకోండి, లేదు అనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. అయితే ఇదిగోండి ఇలా ఎగ్ కట్ చేసి వేసాం కదా. ఎగ్ ఎందుకు వేసామంటేనండి చికెను మనకి సాఫ్ట్ అయిపోయి రొయ్యలాగా అయిపోద్ది అనమాట దాని టేస్ట్ ఎగ్ వేయడం వల్ల. ఇంకొకటి విడిపోకుండా ఆ చికెన్ బైండ్ అవుతుంది, అంటే మనకి ముద్దలాగే ఉంటుంది. డంప్లింగ్స్ కదా, సో ఆ బాల్స్ లాగా ఉండాలి అంటే ఆ చికెన్లో ఎగ్ అయితే ఖచ్చితంగా వేయాలి. ఇంకా ఏ మైదా పిండి, కార్న్ఫ్లోర్ ఏం అవసరం లేదు.
సో మొత్తం అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో అయితే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ కసూరి మేతి అయితే వేశాను. కసూరి మేతి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకున్నాను. చిన్న చిన్నవిగా కట్ చేసి ఆనియన్స్ అయితే వేశాను. సో ఆనియన్స్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. సో అది ఫ్రై అయ్యే లోపల ఇక్కడ టమాటో రసం అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇందులో ఒక 1½ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకొని పోపంతా కొంచెం వేగాలి. సో ఈ వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, ఒక హాఫ్ ఉల్లిపాయ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇది ఉల్లిపాయ టమాటా చారు అనమాట. చాలా బాగుంటుందండి అన్నంతో తినడానికి. సో ఉల్లిపాయ, ఒక హాఫ్ ఉల్లిపాయ అయితే వేసేసుకొని కొంచెం బాగా అటు ఇటు కలిపేయండి. కొంచెం ఉల్లిపాయలు అవి సాఫ్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కేజీ టమాటాలని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే టమాటాలని నేను మిక్సీ చేసుకుంటాను, టమాటో ప్యూరీ లాగా. కాకపోతే బద్ధకంగా అనిపించి ఇంకా మిక్సీ చేయలేదు. సో ఏంటంటే మీరు మిక్సీ చేయండి, రసం ఇంకా బాగా చిక్కగా వస్తాయన్నమాట. నేను చేత్తో నలిపేసి వేసేసాను. అందులో వేసేసిన తర్వాత చిటికెడు పసుపు, రసం పొడి, ఒక పెద్ద స్పూను రసం పొడి, అలాగే కొంచెం కలర్ వస్తుందన్నమాట కారం వేస్తే. అందుకని ఒక 1/2 స్పూన్ కారం వేసాను, ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు పల్పు ఉంటుంది కదా నా దగ్గర. సో చింతపండు పల్పు అలాగే వేసేసాను. మీరు కావాలి అనుకుంటే చింతపండు రసం తీసి వేసుకోండి. సో ఇది టమాటా రసం కాబట్టి ఎక్కువ పుల్లగా ఉండదు, కమ్మగా ఉంటుంది, ఎక్కువ పులుపు అవసరం లేదు. సో అవన్నీ వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని వాటర్ అయితే వేసేసాను. వాటర్ వేసి ఫైనల్గా సాల్ట్ వేసేసాను. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసాను. అంతే, రసం అయితే అయిపోయాయి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా మరుగుతుంది. అంతే అనమాట, టమాటో రసం అయితే అయిపోయింది. చికెన్ కర్రీ తోటి, మటన్ కర్రీ, ఇట్లా మసాలా కర్రీస్ తోటి రసం ఉంటే బాగుంటాయి కదా. సో అదనమాట. సో రసం అయితే అక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టాను, అది కొంచెం మరగాలి. ఇంక ఈ లోపల ఉల్లిపాయలు చూసారా బాగా ఎర్రగా వేగిపోయాయి కదా. ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక 2 స్పూన్లు టమాటో కెచప్ అండి. ఆ తర్వాత ఒక పెద్ద స్పూను సోయా సాస్ అయితే వేసాను. అక్క ఇవన్నీ మా దగ్గర లేవు అంటే మరి నేనేం చేయలేను, అవన్నీ వేస్తే కర్రీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత సోయా సాస్ వేసుకున్నాం కదా, ఇది చిటికెడు పసుపు, ఆ తర్వాత 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇదిగోండి ఇదంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో రెగ్యులర్గా మనం మసాలాలే వేస్తాము, టమాటో సాసును సోయా సాసు వేయము. సో ఇందులో వేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది చికెన్ డంప్లింగ్స్ కర్రీ కాబట్టి చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. సో వేసిన తర్వాత ఒకసారి బాగా మసాలా అంతా ఫ్రై చేసేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేయాలి. సో వాటర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అంతా ఆ మసాలా అంతా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మసాలా ఏదైతే ఉందో ఈ గ్రేవీ కొంచెం వాటర్ మరగాలన్నమాట. సో వాటర్ మరిగిన తర్వాత ఇందాక మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ చికెన్ని ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇందులో మనము కార్న్ఫ్లోర్ కానీ మైదా ఏమీ వేయలేదు కాబట్టి సాఫ్ట్ బాల్ లాగా అవ్వదన్నమాట, ఇలాగే ఉంటుంది. సో అందులో ఎగ్ వేయడం వల్ల విడిపోకుండా మనకు అలాగే చికెన్ అనేది పట్టుకొని ఉంటుంది, ప్లస్ ఉబ్బుతుంది అనమాట. మనం చిన్న ముద్దేసాం కదా, అది ఉడికిన తర్వాత కొంచెం పెద్ద సైజ్ అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే ఎగ్ వల్ల. ఇప్పుడు అవన్నీ వేసేసి ఒక 2 చిటికెళ్ళు మిరియాల పొడి అయితే వేయండి. ఇక్కడ ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేయండి. సాల్ట్ చెక్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. ఆ జ్యూసెస్ అన్నీ కూడా ఆ ముక్కకు పట్టుకొని 10 నిమిషాలు చాలండి, ఉడికిపోతుంది, ఎక్కువ టైం అవసరం లేదు. ఎందుకంటే అది అసలే చికెను, ఇంకా చికెను సాఫ్ట్ అయిపోయింది, దాన్ని మనం మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఇంకా సాఫ్ట్ అయిపోద్ది. సో దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు, ఎక్కువసేపు కూడా టైం తీసుకోదు. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకా బాగా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే టమాటో జీడిపప్పుని ఒక 10 జీడిపప్పు పలుకులు, ఒక 2 టమాటాలు లేదా 3 టమాటాలు మిక్సీలో కనుక వేసి ఆ పేస్ట్ వేసేస్తే మనకి ఇంకా గ్రేవీ ఎక్కువ వస్తుంది. చపాతీతోటి, పరాటా అట్లా తినడానికి బాగుంటుంది. ఇంకా బగారా రైసు, జీరా రైసు, ఇట్లా రైస్తో తినడానికి టమాటో జీడిపప్పు గ్రేవీ బాగుంటుంది. లేదు ఇట్లా అన్నంతో తినడానికి కాబట్టి నేను జీడిపప్పు పేస్ట్ అదంతా ఏం వేయలేదన్నమాట.
సో ఇంతే. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నిజంగా చెప్తున్నానండి, ఇది మీరు ఇలాగే చపాతీ వాటిలతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా చికెన్ ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. మీరు దీంతో చికెన్ నగెట్స్ అని చెప్పి చికెన్ మంచూరియా ఇట్లాంటివి కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు బోన్స్ ఉంటే తినరు కదా, సో ఇలా చేసి పెట్టండి. అసలు చికెన్ అని ఎవరు నమ్మరండి, దాన్ని రొయ్యలు అనుకుంటారనమాట. రొయ్యలాగా ఉంటుంది దాన్ని టేస్ట్ అనేది, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంతలా చెప్తున్నాను అంటే మీరు నమ్మొచ్చు అనమాట నా మాట. టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట కర్రీ. సో అలాగే టమాటో రసం కూడా అయిపోయింది. సో కర్రీతోటి టమాటో రసం కాంబినేషన్ బాగుంటుంది కదా. సో ట్రై చేయండి, ఖచ్చితంగా చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక్కసారైనా సరే చికెన్ బోన్లెస్ పీస్ తోటి ఇలా అయితే ట్రై చేయండి, ఓకేనా. సో చికెన్ కర్రీ అయితే అదనమాట. ఇంకా అక్కడి నుంచి మధ్యాహ్నం భోజనాలు అవన్నీ కూడా తినేసి ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాము. యాక్చువల్గా మీకు చూపించిన ఈ చికెన్ డంప్లింగ్స్ కర్రీ అనేది నేను ట్యూస్డే చేశాను. సండే రోజు మాత్రం ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ ఇడ్లీ ఉంది కదా, సో అదే తినేసాము అనమాట. ఇంక మళ్ళీ కర్రీ చేయలేదు. సో ఒకటే రోజు అంత కూర తినలేం కదా, సో పిల్లలు కూడా తినరు కాబట్టి అది వేరే రోజు చేసిన రెసిపీ, కాకపోతే ఈ వ్లాగ్లో యాడ్ చేశాను అనమాట రెసిపీస్ వరకు అంతే. అయితే ఇంకా భోజనం చేసేసి ఇంకా పిల్లలు అయితే బయటికి వెళ్దాం అంటే సరే అని ఈవినింగ్ అలా బయటికి వెళ్దామని ఇంకా కదలేమన్నమాట. సో ఎక్కడికి అంటే ఫస్ట్ అయితే బీచ్కనే అనుకున్నామండి. బీచ్కి వెళ్దామంటే ఇంకా పిల్లలేమో సిఎంఆర్ సెంట్రల్ మాల్కి వెళ్దామని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పేసి సరే రెడీ అవ్వండి వెళ్దామని చెప్పి ఇంకా మా వారు అలా చిరాగ్గా అలా తీసుకెళ్తూ ఉన్నారనమాట. చిరాకు ఎందుకు అంటే బండి మీద నలుగురు వెళ్ళాలంటే చిరాకు, అందుకే మ్యాక్సిమం మేము బయటకు వెళ్ళడం మానేశాను. యాక్చువల్గా నేను మా వారు పిల్లల్ని తీసుకొని వెళ్తారు ఎక్కడికైనా, నేనైతే మాత్రం వెళ్ళను. ఇంక వాళ్ళు ఏంటంటే పిల్లలు నువ్వు కూడా రామ్మా అని చెప్పేసి ఇంకా అలా బలవంతం చేసి తీసుకెళ్ళారు. బండి సరిపోవట్లేదు, కారు తీసుకోవాలి. ఎప్పుడు కొనుక్కుంటామో కారు చూడాలి. అయినా నాకు కారు ఉన్నా నాకు వామిటింగ్స్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల నేను క్యాబ్ కూడా బుక్ చేయొద్దు అంటాను. మా వారేమో సరే క్యాబ్లో వెళ్ళిపోదాం అంటారు, కానీ నాకు అస్సలు క్యాబ్ పడదు, వామిటింగ్స్ అయిపోతాయి. ఇంకా అప్పుడు వెళ్ళి కూడా వేస్టే కదా, అలా పేషెంట్ లాగా ఉంటానన్నమాట కార్ ఎక్కానంటే. అందుకే ఇంకా అలాగా బైక్లోనే వచ్చాము. సో ఇంక అక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడ మాల్కి అయితే వచ్చేసాము. సిఎంఆర్ సెంట్రల్ అనమాట ఇది. సో ఇక్కడ అన్నీ ఉంటాయి, పెద్ద మాల్ వైజాగ్లో. సో తెలిసే ఉంటుంది, సిఎంఆర్ సెంట్రల్ అంటారు. అన్నీ ఉంటాయి అన్నమాట. ఫర్నిచర్, ఆ తర్వాత జ్యువెలరీ, క్లాత్స్, ఆ తర్వాత ఇంక తెలుసు కదా మాల్ అంటే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ జోన్స్, ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి. కేఎఫ్సి, మెక్డీ అలాగా. అయితే ఇంక ఇక్కడేమో ఫిబ్రవరి 14th కదండి. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఇక్కడ ఒక చిన్న డెకరేషన్ లాగా చేశారు, బాగుంది. మంచిగా వీడియో తీరా ఒక రీల్స్లో పెడదాం అనుకుంటే మా వాడేమో ఏదో అలా తీసాడనమాట. ఫోటో తీయమంటే కూడా సరిగ్గా తీయలేదు వాడు. సరే ఏదో ఒకట్లే వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా అలా చిన్న పిక్స్ అయితే తీసుకొని ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఆ సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఇంకా రావడం మా పిల్లలు ఏంటంటే అయితే ఆటలు, లేదంటే ఫుడ్ ఏదైనా స్పెషల్. అంటే మేము చికెన్ తిన్నాం కదా, సో వాళ్ళకి ఏదైనా స్పెషల్ అనమాట. వాళ్ళకి ఏంటి అంటే స్పెషల్ ఇంకా పిజ్జాలు, బర్గర్లే. సో బర్గర్ కావాలి అన్నారు, ఇంకా అందుకని చెప్పేసి మెక్డీకి అయితే తీసుకొచ్చారు. తినేసిన తర్వాత ఇంకా ఆడుకోవడానికి అయితే వెళ్ళారనమాట. గేమింగ్ జోన్స్ ఉంటాయి కదా అక్కడ, సో అక్కడ అవి ఆడారు వాళ్ళైతే. సో ఇంక ఇక్కడైతే మెక్డీకి అయితే వచ్చాము. లోపల బర్త్డే పార్టీస్కి సపరేట్గా బుక్ చేసుకోవచ్చు అంట. బాగా అనిపించింది నాకు. ఈసారి ఎప్పుడైనా పిల్లల బర్త్డేస్ అప్పుడు ప్లాన్ చేయాలి. ఒక 10-15 మెంబర్స్కి ఒక చిన్న లాబీ లాగా ఇచ్చారు సపరేట్గాన. సో సాంగ్స్ పెట్టేసి కేక్ కట్ చేసేటప్పుడు మంచిగా డ్యాన్స్ అది వేసుకుంటూ బాగుంది ఆ చిన్న లాబీ లోపల. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాంలే అనుకున్నాము. ఇంక ఈ లోపల మేము మా ఆర్డర్ అయితే వచ్చేసింది. సో పిల్లలు ఇద్దరు కూడా వెజ్ బర్గర్స్ అయితే ఆర్డర్ చేశారు, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, కోక్ అనమాట. సో నేనైతే మాత్రం ఇంకా తినేకాడికి ఎందుకు వెజ్ అని చెప్పి చికెన్ బర్గరే ఆర్డర్ చేసుకున్నాను. మా ఆయన మాత్రం నాకు వద్దమ్మ బాబు నేను తిన్ను, నాకు కాఫీ చాలు అని చెప్పి క్యాపిచినో కాఫీ అయితే ఆర్డర్ చేశారు. ఏమండి ఆ కప్పు కాఫీ 180 రూపీస్ అంటండి. నేను ఇంట్లో ఆ కాఫీ అద్భుతంగా పెడతాను చెప్పాలంటే. సో మా ఆయనతో అంటానన్నమాట, కాఫీ రాలేదులేండి. సో ఇదిగోండి ఇప్పుడైతే వచ్చినట్టుంది కాఫీ. పిల్లలు ఇద్దరు ఏమో కోక్ ఆర్డర్ చేసుకున్నారు, మా వారేమో కాఫీ, నేనేమో ఎక్స్ట్రాగా చాక్లెట్ కేక్ అడిగాను.
సో కోక్ ఉంది కదా పిల్లల దగ్గర, కొంచెం షేర్ చేసుకుందాంలే, మళ్ళీ సపరేట్గా ఎందుకులే కోక్ అని చెప్పి ఇంక నేనైతే కోక్ ఏం తెచ్చుకోలేదు. కేక్ బాగుంది, కాకపోతేనండి ఆ చిన్న పీస్ కేకు 200 రూపీస్ అంట. నాకు ఎంత బాధేసిందో. ఇంట్లో అలాంటి పీసులు ఒకటేసారి 2-3 తినేస్తారు మా పిల్లలు. అవి 200 రూపీస్ అంట ఆ కేకు. ఎందుకండి, నాకైతే ఇంటికి వెళ్ళి వెంటనే కేక్ చేసుకోవాలనిపించింది. అంటే కేక్ టేస్ట్ వైజ్ బాగానే ఉంది, కాకపోతే ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళి నాకు సరిపోలేదు యాక్చువల్గా కేకు. బర్గర్ ఏం బాగాలేదు, నాకు నచ్చలేదు. కేక్ బాగుంది, కాకపోతే ఇంటికి వెళ్ళి చేసుకోవడానికి కేక్ బీటర్ అనేది కొంచెం పాడైపోయింది అనమాట. సో అది రిపేర్ చేయించాలి. అందుకే, లేదంటే అసలు ఈ 14th మంచి ఏదైనా కేక్ చేసి చూపించేదాన్ని. ఇంకా అట్లా అయిపోయింది, అది రిపేర్ అయితే చేయించుకొని రావాలి. ఇంక మా పిల్లలకి ఏమో పెడుతుంటే, మాకేం వద్దులే అమ్మ, నువ్వే తిను, అది నీదే కదా అని చెప్పేసి వద్దంటున్నాడు పెద్దోడు. సో చిన్నోడు నేను షేర్ చేసుకుని కేక్ తిన్నాము. ఇంకా మా ఆయనేమో ఏదో తినేసినట్లుగా కాఫీ తాగుతూ ఉన్నారు. నాకైతే భలే నవ్వు వచ్చిందండి. షుగర్ కూడా లేదు ఆ కాఫీలో. అంటే షుగర్ ప్యాకెట్స్ ఇచ్చారు, నేను చెప్తున్నాను అందులో షుగర్ లేదు, కొంచెం వేసుకో అంటే, లేదు ఉండే ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి ఫస్ట్ ఒక సిప్పు తాగారు, అందులో షుగర్ లేదనమాట. అయితే నాకైతే భలే నవ్వు వచ్చిందండి. అసలు ఇంట్లో నేను పెడతాను సేమ్, అంటే అలాంటి కప్సే నా దగ్గర ఉన్నాయి కదా, ఎల్లో కలర్ కప్స్ ఉన్నాయి, రెడ్ కలర్ ఎల్లో కలర్ కప్స్ ఉన్నాయి. సేమ్ కప్పు కాఫీ 180 జిఎస్టీతో కలిపి 200 ఎంతో ఆ కప్పు కాఫీ. నాకైతే భలే నవ్వు వచ్చిందిలేండి అసలు. ఇంకా అలా సరే అని ఇంక తనైతే అలా కాఫీ తాగుతూ ఉన్నారు. ఇంట్లో అయితే అలా చిటికలో చేసేస్తాను నేను కాఫీని. ఇంకా ఈ కేక్ కూడానండి, ఇంట్లో నేను అసలు ఎన్నిసార్లు చేశానో చాక్లెట్ కేక్ అయితే చేస్తూనే ఉంటాను. ఆ చాక్లెట్ కూడా అయిపోయింది. చాక్లెట్ ఇది ఉంటుంది కదా, డార్క్ చాక్లెట్ కూడా అయిపోయింది. తీసుకొని వచ్చి చేస్తానులేండి. నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం కేక్ మళ్ళీ. అంటే ట్రై చేయడం అంటే వచ్చిందేలేండి, చేద్దాం. సో ఇంక మా పిల్లలు అయితే అలా తింటూ ఉన్నారు ఆ బర్గర్లు. నిజం చెప్తున్నానండి, అసలు ఏం బాగాలేదు. ఇంక ఇప్పుడు కనుక నేను వద్దు అంటే ఇంక మా వారి తిట్లు సుప్రభాతాలు. అందుకే ఎందుకులే అని చెప్పేసి ఇంకేదో అలాగా తిన్నాను అనమాట. యాక్చువల్గా ఏం బర్గర్స్ అయితే బాగాలేదు. పిజ్జా ఆర్డర్ చేసుకో ఉండాల్సింది, పక్కన పిజ్జా హట్ ఉంది. సో పిజ్జా హట్కి వెళ్ళి ఉండాల్సింది అనిపించింది. సరే ఏదో ఒకటిలే అని చెప్పి ఇంకా అలా తినేసి వచ్చామన్నమాట. ఇంకా పిల్లలనేమో ఇదిగోండి ఇక్కడ గేమ్స్కి అయితే తీసుకొచ్చాము. గేమింగ్ జోను లాస్ట్ 5th ఫ్లోర్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి వర్చువల్ రియాలిటీ అని చెప్పి, అదే విఆర్. ఆ స్పెట్స్ పెట్టుకుంటే సేమ్ మన ముందు ఉన్నట్లు ఉంటాయి కదా, సో 3Dలో వస్తాయి. ఇది నింజా కట్టింగ్ అని చెప్పి ఏదో ఆడుతున్నాడు వాడు. కళ్ళకి అలా స్పెట్స్ పెట్టేసుకొని వాడు చూడండి, ఇప్పుడు కళ్ళ ముందే ఏదో ఉన్నట్లుగానే అట్లా కత్తి, ఆ చేత్తో ఉండేది కత్తి, వాడు ఇక్కడ ఇలా అంటుంటే అక్కడ కట్ అవుతూ ఉన్నాయి కదా. సో ఇలాంటివి మనం కొనుక్కోవచ్చు, అది పెద్ద కాస్ట్ ఏమి ఉండదంట. 15,000 పెడితే ఏదో వస్తుందంట అది. కాకపోతే ఇంక అలాంటివి ఇంట్లో ఉన్నాయంటే పిల్లలు ఇంకా 24/7 ఎప్పుడు టీవీల ముందే ఉంటారు. ఇప్పటికే బలవంతంగా ట్యాబ్ పగలగొట్టాను. మళ్ళీ ఇలాంటివి కొని అలవాటు చేసి ఎందుకులే అని చెప్పి ఇంకా అలాంటివి కొనకూడదని ఫిక్స్ అయ్యాను. కానీ పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు. సరే వాళ్ళు ఆడుతున్నారు కదా అని కొన్నామంటే ఇంక అంతే. సో ఇది కూడా బాగుందండి రేసింగ్. అంటే ఇలా వీళ్ళు ఇక్కడ కార్ డ్రైవ్ చేస్తుంటే అక్కడ టీవీలో వస్తుంది చూడండి, వాళ్ళిద్దరికీ కూడా రేస్ జరుగుతుంది, ఇద్దరు పిల్లల్లో. సో ఇటు ఒక టీవీలో అటు ఒక టీవీలో డిస్ప్లే అవుతూ ఉంది. సో అది మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ అంటలేండి, 1,50,000 అంట అదైతే మాత్రం. సో బాగుంది ఆ ప్లే స్టేషను. కానీ చెప్తున్నాను కదండి, ఇలాంటివి ఉండాలి అంటే సపరేట్గా ఇంట్లో హోమ్ థియేటర్ సపరేట్గా ఉండాలి. అది కాకుండా పిల్లలు పాడైపోతారండి. అప్పుడప్పుడు బయటకు తీసుకొచ్చి ఇలాంటివి ఆడించడం పర్లేదు, కానీ ఇలాంటివి ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీటికే అడిక్ట్ అయిపోతారు. ఇప్పటికే ఫోన్లకి అడిక్ట్ అయితే వాటి నుంచి ఎలా బయటికి తీసుకురావాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. సో ఇంక ఇలాంటివి కనుక ఇంట్లో ఉంటే ఇంకా ఎప్పుడు వీటి ముందే ఉంటారేమో. ఇంకా కనీసం గేమ్కి వెళ్ళి, అంటే గ్రౌండ్కి వెళ్ళి గేమ్స్ ఆడడం కూడా మానేస్తారనుకుంటా బహుశా. ఏదో మొత్తానికి అలాగా కొంతసేపు అలా వాళ్ళ డాడీ ఇక్కడ తీసుకొచ్చాం కదా ఆడనివ్వలే అని చెప్పి ఇంకా అలా వాళ్ళు అడిగినవన్నీ ఆడిస్తూ ఉన్నారు. నేనైతే ఎందుకని చెప్పి పక్కన నుంచి అంటూ ఉన్నాను అనమాట. ఇంకా రోజు గ్రౌండ్కి వెళ్ళి ఆడే క్రికెట్ని ఇక్కడ డబ్బులు ఇచ్చి మరి ఒక 6 overs అనమాట. ఆటోమేటిక్గా బాల్ అయితే అదే వస్తుంది, మనుషులు ఎవరు బాల్ వేయరు కానీ అదే వస్తుంది అనమాట. సో అలా
నేను ఆడతా అని చెప్పి అక్కడ ఏదో అలా క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. యాక్చువల్గా క్రికెట్ ఆ తర్వాత టెన్నిస్ చాలా బాగా ఆడతాడనమాట. పెద్దోడు చిన్నోడు ఇద్దరికి బాగానే వచ్చు చెప్పాలంటే. కానీ ఇక్కడ సరిగా కొంచెం టెన్షన్ వచ్చినట్టుంది. 6 ఓవర్స్ ఇచ్చారు బాల్స్ అయితే. అలా మొత్తానికి ఆడాడు ఒక 15 మినిట్స్ అలాగా. అన్నీ 200 రూపీస్, 180, 200 ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంది. ఇందాక ఆ కారు అది వచ్చేసి ఇద్దరు ఆడారు, పిల్లలిద్దరు. సో వాడు నింజా కట్ ఆడాడు, ఇంకొక గేము. వీడైతే ఇంక ఇలా క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అనమాట. సో అలాగా మా డే అయితే ఈ ఈవినింగ్ అంతా పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళని ఆడించడంతో అయిపోయిందనమాట. ఇంక గేమ్స్ అంతా ఆడించి ఇంకెలాగో ఆ బర్గర్స్ అవి తినేసాం కాబట్టి ఇంక ఇంటికి వెళ్ళి ఫుడ్ తినే పని కూడా లేదు. అయిపోయింది, కడుపు ఫుల్ అయిపోయింది. ఇంక మా ఆయన కూడా అసలు ఏం తినలేదు, తనైతే ఒక కాఫీ ఒకటి తాగారు అంతే. నాకు ఇంకేం వద్దని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళి అన్నం కూడా ఏం తినలేదనమాట. ఇంకైతే బయలుదేరిపోయాము. అయితే ఇంకా బయటికి రాగానే మాల్ బయటికి ఇక్కడ జున్ను అమ్ముతూ ఉన్నారు. పావు కేజీ 100 రూపాయలు అనమాట జున్ను. బాగుంది. కానీ ఇది న్యాచురల్ జున్ను అయితే కాదండి, పిండి అంటే పౌడర్ అమ్ముతారు కదా, జున్ను పౌడరు. సో అది అనుకుంటా, బెల్లమే, పంచదార కాదు. సో పావు కేజీ 100 రూపాయలు అనమాట. అది ఒక పావు కేజీ తీసుకున్నాము. పక్కన హల్వా ఉంది కానీ రిస్క్ చేయలేదు, హల్వా ఎప్పుడు తినలేదు నేను. అది కాకుండా అది ఎవరు ఇంకా కొనుక్కున్నట్లేదు, అలాగే ఉంది. ఎందుకులే రిస్క్ చేయడం అని చెప్పి ఇంకా జున్ను ఒకటే తీసుకున్నా, హల్వా అయితే తీసుకోలేదు. ఇంక తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట. అదండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. సో అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. మరి బాయ్ అండి, బాయ్.